హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఇన్పుట్స్లోనే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో అవి ఏమేమి అంటే చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనము ఇన్పుట్లోనే చాలా ఉంటాయి. సో నేను ఫస్ట్ వన్ వచ్చేసి కలర్. సో లేబుల్ నడుస్తాను. లేబుల్ సెలెక్ట్ కలర్. సెలెక్ట్ కలర్. ఓకేనా? సెలెక్ట్ కలర్. ఇక్కడ కలర్ రావాలి మనకి. సో మనం కలర్ చూస్ చేసుకోవాలంటే ఇన్పుట్ టైప్, ఇక్కడ టెక్స్ట్కు బదులుగా మనం కలర్ ఇవ్వాలి. కలర్ ఇస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. వచ్చిందా? సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి కలర్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కలర్స్ అనమాట. ఓకేనా? అర్థమైందే? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసేవి నెంబర్. ఓకేనా? లేబుల్ ఇక్కడ నెంబర్ అని ఇవ్వాలి. నెంబర్ అని ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ టైప్, టెక్స్ట్కి బదులుగా నెంబర్. ఓకేనా? నెంబర్ చూద్దాం. నెంబర్ ఎలా వస్తుందో చూద్దాం. సారీ, ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. సో నేను బ్రేక్ ట్యాగ్ ఇవ్వడం మర్చిపోయాను. బిఆర్ చాలు. చూడండి వచ్చిన కిందికి కొడితే మైనస్, పైన కొడితే +1 +2 అలా ఎన్నైనా వస్తాయి. అలాగే దీనికి మ్యాక్సిమం మినిమం పెట్టచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇన్పుట్ టైప్లో మినిమం 0, మ్యాక్సిమం 10 అనుకుందాం, లేదంటే 5. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఆన్లైన్లో చూద్దాం. సో 0, మినిమం 0 అంతే, మ్యాక్సిమం. సో 5 వరకు వచ్చేసి స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్టెప్ అని ఒకటి ఉంటుంది. స్టెప్ వాల్యూ నేను 10 అని ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 100 ఇస్తున్నాను. 100 ఇచ్చేసి మనం చూద్దాం. చూడండి. సో 10, 20, 30, 40 అలా, అంటే స్టెప్ 10 తర్వాత అలా 10 అలా 20, 30 అలా స్టెప్ అవుతూ ఉంటుంది. ఆ స్టెప్ అనమాట. దాన్ని ఏమంటారు? స్టెప్ అంటారు. నేను దీన్ని కాపీ చేయాలంటే ఏం చేయాలి? Ctrl+D. అర్థమైంది కదా? కాపీకి Ctrl+D, అదే లైన్ కాపీ అవుతుంది. ఇక్కడ రేంజ్. ఓకేనా? ఇక్కడ కూడా మనము ఇన్పుట్ టైప్ నెంబర్ ఇవ్వకూడదు, రేంజ్ అని మనం ఇవ్వాలి. రేంజ్. ఓకేనా? రేంజ్ ఇచ్చినాక ఇక్కడ అది సేమ్ పెట్టామనుకోండి, సేమ్ ఇదే అయినా అనుకోండి, ఇట్లా రేంజ్ వచ్చేస్తుంది. రేంజ్. సో దాన్ని రేంజ్ అంటారు. చూడండి, మీరు కావాలంటే 10కి అవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ 10 తీసుకుంటారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 10 ఇస్తాను, ఇక్కడ 2 ఇస్తాను. ఓకేనా? 2 ఇస్తాను. చూడండి, వచ్చిందా? మ్యాక్సిమం 10, మినిమం 0. అర్థమైంది కదా? దాన్ని రేంజ్ అంటారు. ఓకేనా? సేమ్ నెంబరు రేంజ్ ఒకటే, బట్ రేంజ్ అనేది వాల్యూమ్కి దానికి యూజ్ అవుతుంది, ప్లస్ జావా స్క్రిప్ట్లో చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డేట్. లేబుల్ డేట్. ఓకేనా? డేట్ కన్నా ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్కి బదులుగా డేట్ అని ఇవ్వాలి. చాలు. డేట్ అని ఇచ్చాము. ఇక్కడ డేట్ వచ్చేస్తుంది. వచ్చిందా? సారీ, నేను బ్రేక్ ట్యాగ్ ఇవ్వడం మర్చిపోతున్నాను. ఓకేనా? మీరు అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ డేట్ టైం ఉంది. సో లేబుల్ నేను దీన్నే కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? కాపీ తెలుసు కదా? కాపీ Ctrl+D, కాపీ. సో డేట్ టైం, ఇక్కడ డేట్ బదులుగా డేట్ టైం ఇస్తాం. ఏమిస్తాం?
డేట్ టైం ఇచ్చేస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏమొస్తుందంటే డేట్ మరియు టైం వస్తుంది. సారీ, రాలేదు ఇక్కడ, సంథింగ్ హ్యాపెన్. ఓకే ఓకే, డేట్ టైం కాదు ఇక్కడ, డేట్ లోకల్, టైం లోకల్ అనేది వచ్చిందా? అర్థమైంది? ఇక్కడ టైం వచ్చేసింది ఏఎం పిఎం. ఓకే ఓకే, అర్థమైంది కదా? ఓకేనా? ఇది డేట్ అండ్ టైం. ఓకే, మళ్ళీ నేను దీన్ని కాపీ చేసుకోవాలంటే కంట్రోల్ డి. ఇప్పుడు ఏం చేయాలి? మంత్. సో ఇక్కడ నేను ఈ డే టైం తీసేసి మంత్ ఇస్తాను. మంత్ ఇక్కడ ఇది తీసేసి లోకల్ టైం తీసేసి మంత్ ఇవ్వాలి. ఓకేనా? వచ్చిన మంత్, ఓకేనా? మార్చ్ మంత్ అనమాట, ఓన్లీ మంత్ మాత్రమే వస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఇది మంత్ అనేది ఇన్పుట్ టైప్. ఓకేనా? మళ్ళీ నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, వీక్ అని ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? వీక్. మంత్కు బదులుగా ఏమి ఇస్తున్నాను? వీక్. ఓకేనా? వీక్. ఓకేనా? వీక్. ఇక్కడ కూడా వీక్ అని ఇవ్వాలి. వీక్ అని ఇచ్చేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే 2 డే వీక్ అనమాట, దిస్ వీక్. ఇలా వీక్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? సో ఇది వీక్ అనమాట. నెక్స్ట్ టైం. ఏమి నెక్స్ట్ వచ్చేసి ఏమి? టైం. నేను నోట్స్ ఇచ్చాను, మీరు నోట్స్లో చూసి ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైం. ఇక్కడ వీక్ బదులు ఏం చేయాలి? టైం ఇవ్వాలి. అంతే. వచ్చిందా టైం? సో ఏఎం అయితే ఏఎం, పిఎం అయితే పిఎం. అర్థమైందా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe